ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఎంతసేపు ఉన్నా అసలు టైమే అర్థం కాదు తెలుసా. ఇక్కడ నుంచి చూడండి మంచిగా కనిపిస్తాయి క్లియర్ వాటర్. ఇవన్నీ కృష్ణ వాటర్. ఇక్కడ పోయి ఇట్లా డ్యామ్లో వాటర్ చూడలే, ఏం లేవు, టోటల్ లాస్. ఎంతో ఆశతోనే వచ్చింది దాకా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే సాగర్ పోతున్నాం. ఎవరెవరు అంటే నేను మా చెల్లె పోతున్నాం. నాకు మా చెల్లెకి బోర్ కొడుతున్నాను చెప్పేసి అయితే మిత్రం సాగర్కి అయితే వెళ్తున్నాం. సో సాగర్కి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. సో ఇప్పుడే హాల్యాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్, నాకైతే రోడ్డు వెళ్ళదు, మ్యాప్ పెట్టుకొని పోవాలి ఇప్పుడు. One hour later. నియర్లీ సాగర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఘాట్స్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అయితే వచ్చేసి నాగార్జున సాగర్ది బుద్ధవనం. ఫైనల్గా అయితే సాగర్ దగ్గరికి వచ్చేసినాం. ఇదే సాగర్ కనిపించేది. ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ దగ్గరికి పోదాం. సో ఫైనల్గా అయితే నాగార్జున సాగర్ అయితే వచ్చేసిన. ఒక 1 వీక్ అవుతుంది నేను అనుకోబట్టి ఈరోజు అయితే వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఒక ఎమోషనల్ డ్యామేజ్ అయింది. అదేందో తెలుసా, గేట్స్ అయితే క్లోజ్ చేసింది భయ్య. గేట్స్ క్లోజ్ చేసింది. లాస్ అయిపోయినా, టోటల్ లాస్ అయిపోయినా. ఎంతో ఆశతో వచ్చింది ఇటుదాకా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే గేట్స్ అయితే బంద్ చేసినాయి. ఈరోజు మార్నింగే బంద్ చేసిరంట. మార్నింగ్ 6 ఉండే అంట. అట్లుంటుంది మన దరిద్రం. ఏం చేస్తాం. ఇక్కడ నుంచి అయితే ఎత్తిపోతల నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతా. చూద్దాం ఇంకా. గేట్స్ క్లోజ్ చేసి ఎంతసేపు నాకు కాలేదు. చుట్టుపక్కల ఉన్న రాళ్ళన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. అగో మధ్యలో సాగర్ అని వచ్చిన. ఇగో దీంట్లో పోసిన పెట్రోల్ బొక్క, టైం బొక్క, అంత బొక్క. గేట్లు లేవు, ఓపెన్ లేవు, ఏం లేవు. ఇంకో ఇక్కడ కూడా మొత్తం అసలు వాటర్ ఫ్లోనే లేదు. టోటల్ లాస్ అయిపోయినా. నాగార్జున సాగర్కి వచ్చింది ఎవరెవరో కాదు, నేను మా చెల్లె ఇద్దరం వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎంతో ఆశతో వచ్చినాం. ఏం చేద్దాం ఇప్పుడు మరి? ఎత్తిపోతలో పోదాం పై. ఏం చేసాం వచ్చినాం, వేస్ట్. ఎట్లా టైం వేస్ట్ అయింది, పెట్రోల్ బొక్క అయింది. ఇంత దూరం వచ్చినాం, లాభం లేదు, ఏం లేదు. ఎత్తిపోతల కన్నా పోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా. ఎత్తిపోతలు అవే కలుద్దాం. ఇంకేం చేసాం, మీ ఇద్దరేమో ఉన్నది. మాకేదో తీర పనులు అయితే చేస్తున్నాం అట్లా చిన్నగా. నాగార్జున సాగర్ మొత్తం చిన్నపోయింది. అయ్యో ఏం లేవు అసలు కాడ. నీళ్ళని నిండిపోయినాయి. ఎంతసేపు కూడా కాలేదంటే ఇది. నిన్న ఈవినింగ్ నుంచి ఫ్లో తక్కువ ఉందని చెప్పి ఈరోజే గేట్స్ అయితే క్లోజ్ చేసిరంట. ఇవ్వలేడు అసలు, మనిషి అనేటోడే కనిపిస్తలేడు. మా చెల్లె నేను ఇగో ఇట్లా దివాలు తీసినాం ఇక్కడ. సో ఇది ఈ ఎన్ని రోజులు కూడా కాలేదు. సాటర్డే రోజు 24 గేట్స్ మొత్తం ఓపెన్ చేసిరు. సండే రోజు మళ్ళీ 4 క్లోజ్ చేసి 20నే ఉంచారు. సండే ఈవినింగ్ వరకు 6 అయినాయి. మళ్ళీ 6 గేట్సే ఉంచారు. మిగతా ఈ 14 క్లోజ్ చేసేసారు. నిన్న ఈవినింగ్ వాటర్ ఫ్లో తక్కువైందని చెప్పేసి అయితే ఈరోజు మార్నింగ్ 6 గేట్లు కూడా క్లోజ్ చేసారు. మొత్తం ఎండుకొని పోయింది సాగర్ మొత్తం. శ్రీశైలం పైన అయిపోతుండే. ఈ నుంచి ఎత్తిపోతల ఎంత దూరం నాకు తెలియదు. అసలు పబ్లికే లేరు, అసలు ఇక్కడ ఎవ్వరు లేరు. చూద్దాం ఇంకేదో చేద్దాం. కింద ఒక టెంపుల్ ఉంది కదా, వాటర్ ఫ్లో అయితే ఆ టెంపుల్ మొత్తం సగం మునిగిపోతుంది వాటర్తో ఎప్పుడైనా. చూద్దాం. అయితే ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయినా. నేను ఒక 2 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే 24 గేట్స్ అన్నీ ఓపెన్ ఉండే. అప్పుడైతే మాకు తెలిసిన రిలేటివ్స్, మాకు తెలిసిన ఇక్కడ డ్యామ్ దగ్గర ఒక ఆయన ఉంటుండే. అప్పుడైతే డ్యామ్ పైకి ఎక్కి డ్యామ్ మీదనే ఉండి వీడియో తీసుకున్నా. ఆ వీడియో కూడా ఒక చిన్న గ్లిమ్స్ లాగా వేసేస్తా. అదైతే హైలైట్ ఉంటుంది. కరెక్ట్ డ్యామ్ మీద, ఎగ్జాక్ట్ డ్యామ్ పైన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు పైనుంచి ఇట్లా పైనుంచి తీసేసిన వీడియో. ఏం చేస్తాం, ఇంకా వచ్చినందుకు ఏదో వాటర్ అయితే యూపియాలిగా. ఈ బురద నీళ్ళు యూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ నుంచి అయితే ఎత్తిపోతలు అవుతున్నా. ఎత్తిపోతే వెళ్ళిన తర్వాత కలుసుకున్నాం. అది ఇక్కడ నుంచి చూడండి మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ 9 కిలోమీటర్స్ ఎత్తిపోతలకి. ఎత్తిపోతలు వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఇంకా
ఏ ముఖం చిన్నగా అయింది, మా అమ్మాయి ఫోన్ చేస్తుందని ఊక ఉర్లిస్తుందంట. ఇంట్లో పోనీకైతే రోడ్ అయితే చాలా డేంజర్గా ఉంది, మొత్తం అసలు రోడ్డే లేదు. ఇప్పుడే కన్స్ట్రక్షన్లు ఉంది, వర్క్ అవుతుంది. వచ్చే వాళ్ళు జర చూసి జాగ్రత్తగా మెల్లగా రావాలి, మొత్తం ఉంది రోడ్డు. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ పోనీకైతే ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, చెక్ పోస్ట్ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళాలి, ఈ రోడ్డుకి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. ఇక్కడ అయితే వచ్చేసి 4 వీలర్కి 50 రూపీస్ టికెట్, 50 రూపాయలు టికెట్ తీసుకొని లోపల పార్కింగ్ ఉంటుందా అన్న? లోపల మళ్ళీ లోపల పార్కింగ్ ఉంటుందా? పార్కింగ్ బండికి అని తీసుకోరండి, పార్కులో పోతే మనిషికి 30 రూపాయలు ఉంది. టికెట్ అయితే ఇచ్చింది కానీ దానికి స్లిప్ లేదు, ఏం లేదు. అది గవర్నమెంట్ ప్రైవేట్ వాడు ప్లాన్ వేసిన స్కెచ్ చేసిన అది కూడా తెలియదు మాకు. సో డైరెక్ట్ అక్కడ కనుక్కున్నా, అక్కడ పార్కింగ్ ఏం లేదంట. పార్క్లోకి ఎంట్రీ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 30 రూపాయలు అంట. 30 రూపాయలు ఇచ్చి పార్క్లోకి వేద్దాం. ఫైనల్గా అయితే ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా ఇది వచ్చేసి పార్కింగ్. ఇక్కడ బండి అయితే పార్క్ చేసి ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. బై వాక్ వెళ్ళి ఇక్కడ కిందికి వెళ్తే అయితే టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపలికి వెళ్తే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో టికెట్ అయితే వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్ అంట, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అంట టికెట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడే అయితే ఎత్తిపోతల ఫాల్స్ లోపలికి అయితే వచ్చేసాం. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే వ్యూ తీస్తా, వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అక్కడ సాగర్ కాడ ఎట్లాగే ఏం లేదు కాబట్టి ఇక్కడన్నా సాటిస్ఫై కావాలి కొంచెం, అట్లా కాకుండా అయితే చూసుకుంటా చూపిస్తా పైగా. సో ఇదంతా వచ్చేసి పార్క్, కోతులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, ఆడుకునే కూడా ఉన్నాయి చిన్నపిల్లలు. ఏమైనా ఆడతావా పింకి? ఏం ఆడతావు? ఉయ్యాలుగుతావా? మళ్ళీ వచ్చిన తర్వాత కోతుంది ఆడ, పోతావా? ఫైనల్ గా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే వాటర్ ఫాల్స్. ఇక్కడ కిందికి పోనీకి ఉంటుంది కానీ అది మనకి ఎడికెళ్ళి పోవాలో తెలియదు. కిందికి అది అక్కడ దానికి వెళ్ళొచ్చు కానీ ఎట్లా పోతారో నాకైతే రూట్ తెలియదు. ఇదైతే వాటర్ ఫాల్స్. ఇంకా సాగర్ దగ్గరలో ఇది ఉందంటే ఇది ఒక్కటే, ఒక నేచర్, ఒక సీనిక్ వ్యూ అంటే ఇది ఒక్కటే. సో దీని అయితే చూసి ఎంజాయ్ చేయరు. ఏం చేస్తాం, దీని మించి చేసింది ఏం లేదు. ఇప్పుడు ఇక ఎట్లా సాగర్లో ఏం లేదు, ఇక లాస్ అయిపోయినాం టోటల్గా. వచ్చినందుకు ఏదో సాటిస్ఫాక్షన్ ఉండాలిగా, అందుకోసం అయితే గిజన్ ఉంది. వ్యూని అయితే ఎంజాయ్ చేయండి, వ్యూ ఎంజాయ్ చేసి ఏం చేస్తాం, ఇది చేసేది ఏం లేదు. ఇట్లా మొత్తం లాస్ అయిపోయినాం కాబట్టి దీంతో సరిపెట్టుకోవాలి. ఈ రోజుకి వచ్చినాం, ఇంకా మొత్తం పోలేదనే బాధ లేకుండా దీంతోనే ఎంజాయ్ పెట్టుకోవాలి. ఏమంటావు కుంకి? దాంతో ఏం చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలియదు. చూడాలి, ఈ నేచర్ చూడండి, కొద్దిసేపు ఎంజాయ్ చేయండి. పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. వాటర్ సౌండ్, దాన్ని ఏమంటారు, బర్డ్స్ సౌండ్ ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు ఇట్లా రావాలా బ్రో, ఎందుకాడు ఏం చేస్తారు, ఇట్లాంటి నేచర్లో వచ్చి ప్రశాంతంగా పీస్ఫుల్గా కొద్దిసేపు ఉన్నా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కొంచెం. ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఎంతసేపు ఉన్నా అసలు టైమే అర్థం కాదు తెలుసా. ఇది వచ్చేసి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దగ్గర నియర్లీ ఉన్నదంటే ఇది ఒక్కటే వాటర్ ఫాల్. కానీ అట్లా 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 పోతున్నాయి, ఎక్కడ పోతున్నాయేమో, పోయి సాగర్లో కలుస్తున్నాయి వాటర్ అన్నీ. ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. పోయి సాగర్ దగ్గర ఆగి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఆగి అక్కడి నుంచి ఏదైనా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇప్పుడే ఎత్తిపోతుల నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి అయితే డ్యామ్ చూడండి, వాటర్ ఫ్లో ఉంటే అసలు వేరే కనిపిస్తుండే, కాకపోతే ఆడ వాటర్ లేవు. అది చూపి ఆడ చూడండి, డ్యామ్ ఎంత మంచిగా కనిపిస్తుంది, సుక్క నీళ్ళు కూడా లేవు మళ్ళా. ఇప్పుడే సాగర్ ఇంకా ఎత్తిపోతుల వాటర్ ఫాల్ కాడ పోయినాం. సాగర్లో అయితే మొత్తం ఫీల్ అయిపోయింది, ఏం లేదు, వాటర్ లేవు. ఎత్తిపోతుల కడవే జర అట్లా ఎంజాయ్ చేసిన. చూపి అట్లా చూపి పోయినంత వరకు దాన్ని చూపి, ఈ రోడ్ అయిపోయినంత వరకు. సో ఇది వచ్చేసి అయితే డ్యామ్ బ్యాక్ సైడ్. ఇది ఇక్కడ నుంచి చూడండి మంచిగా కనిపిస్తాయి, క్లియర్ వాటర్. ఇవన్నీ కృష్ణ వాటర్. ఇక్కడ పోయి ఇట్లా డ్యామ్లో వాటర్ చూడలే, కాళ్ళన కడుక్కుందామని ఇట్లా వచ్చినాం చిన్నగా. అంతా బ్యాక్ సైడ్. ఇది డ్యామ్ యువతల సైడ్, డ్యామ్ అవతల సైడ్ అయితే వాటర్లు వేములు. ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ సైడే, ఇక గుట్టల మధ్యలో ఉంటుంది ఇది గుట్ట. ఏం చేప అంకుల్ అది? అలా కొట్టుకొని వచ్చింది అది, ఇప్పుడు చచ్చిపోయిందా అంటే అది? చచ్చిపోయింది.
సో ఫైనల్గా అయితే ఇప్పుడైతే నల్గొండకి అయితే వచ్చేసినాం. సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి తప్పకుండా. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.